హలో అండి, వెల్కమ్ టు గీతా కిచెన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంది గీతా ఉదయం ఉదయమే మాకు ఉండ్రాళ్ళు చూపెడుతుంది అనుకున్నాం. మన గీతా కిచెన్లో ఇవాళ ఉండ్రాళ్ళ పాయసం, తుమ్మికూర. మీరు ఎలా చేస్తారో ఉండ్రాళ్ళ పాయసం, తుమ్మికూర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పొయ్యి మాత్రం నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే పొయ్యి లక్ష్మీదేవితో సమానం అని అంటారు కదా, అందుకని పొయ్యి ఇప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఎవరైనా కూడా. ఇంకా పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని వాటరు మరిగిన తర్వాత తుమ్మికూర 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని తుమ్మికూర అయితే మరిగే నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి. ఇంకా అది ఎక్కువ ఉడకాల్సిన కూడా అవసరం లేదు, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇంకా మధ్యలో ఒక 2 సార్లు కలిపేసి ఇంకా తీసి జాలి గిన్నెలో పోసుకోవడమేనండి. ఇంకా అది ఎందుకంటే తుమ్మికూర చాలా టేస్ట్ ఉంటుంది అసలు. ఎందుకంటే పండుగలప్పుడు చేస్తాం కాబట్టి, ఈ పండగకే చేస్తాం కాబట్టి, ఇంకా ఆ కూర ఎంత ఉందో చింతకాయలు, పచ్చిమిర్చి కూడా అలా అన్నీ తీసుకొని పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇంకా అదే కడాయిలో జాలి గిన్నెలు వేసిన కూర కూడా కొంచెం పిండి వేయాలండి. పిండి ఆ వాటర్ పోయేంత వరకు పిండి, చింతకాయలు, పచ్చిమిర్చి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. 2-3 ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇంకా అందులో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ కూడా వేసేసుకొని కలిపి ఒక్క 10 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చింతకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇంకా అవి మధ్యలో ఒక 2 సార్లు కలిపేస్తే ఇంకా ఉడికిపోయినాయి అవి. ఇంకా పప్పు గుత్తి తీసుకొని మెదిపితే ఇంకా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఈ తుమ్మికూరకైతే. ఇంకా చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. అందులోనే వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా నలగొట్టేసుకోవాలండి. అందులో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లిపాయ వేస్తే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసేసి మనము ఒక 10 మినిట్స్ ముందు శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టుకున్న శనగపప్పు కూడా అందులోనే వేసేసి ఒక్క 5 మినిట్స్ మగ్గనియాలి శనగపప్పు కూడా. ఈ శనగపప్పు నుంచి ఆ కూరకు టేస్ట్ వస్తుందండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అందులో చింతకాయలు ఉంటాయి, పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆకుకూర కదా, అది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ తుమ్మికూర అయితే నేనైతే హైదరాబాద్ వచ్చిన తర్వాతనే నేర్చుకున్నా. ఇంకా పోపు అయితే వేసేస్తున్నా. మా ఊరి సైడ్ అయితే గునుగ్గూరనే వేస్తారు, ఇంకా పాలకూర పప్పులాగా చేస్తారు మా ఊరి సైడ్ అయితే. చాలా బాగా వచ్చింది తుమ్మికూర అయితే. నాకైతే చాలా ఇష్టం ఈ తుమ్మికూర. మిస్ అయితేనేమో అనుకున్నా కానీ మొన్న నైట్ అటు నుంచి వస్తుంటేనే ఇంకా తర్వాత దొరకదు కదా, మా సార్ని అయితే తీసుకురమ్మంటే ఇంకా తీసుకొచ్చిండు తుమ్మికూర అయితే. ఎందుకంటే పండుగ లేదు కాబట్టి ఇంకా తెస్తాడో తేడో అనుకున్నా కానీ తీసుకొచ్చిండు. ఇంకా నేనైతే చేసిన తుమ్మికూర అయితే చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అసలు. చాలా బాగుంది. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు గీతా కిచెన్ అండి. ఇంకా ఫుల్ వర్షాలు పడుతున్నా కూడా ఏ విఘ్నాలు లేకుండా అసలు వినాయకుని పండుగ అయితే సూపర్గా జరిగింది. సూపర్గా అసలు అందరు చాలా బాగా చేసుకున్నారు అందరు. అసలు వినాయకునికి ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ఇంకా ఫస్ట్ ఉండ్రాళ్ళు చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ అయితే పోయాలి. ఆ వాటరు మరుగుతుంటే చేసిన ఉండ్రాళ్ళు అయితే అందులో వేయాలి. ఇంకా అవి ఎందుకంటే ఈరోజే చేసినాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. అందులో మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే మనకు స్వీట్
తక్కువ కావాలంటే చూసి వేసుకోవాలి మనం. ఇంకా షుగర్ కానీ బెల్లం, నేను కొంచెం షుగరు కొంచెం బెల్లం 2 కలిపి వేసేసిన. ఇంకా ఒక్క 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాయి. ఇంకా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలాచి పౌడరు. ఇంకా అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే అవి ఇంకా ఒక 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇంకా అది షుగరు బెల్లము ఉడికే లోపల ఇది కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత ఇంకా అందులో పోసేసుకోవాలి. మరి అంత పలుచగా కాకుండా అంత తిక్కుగా కాకుండా మామూలుగా అట్లా కలిపేసుకోవాలి. ఇంకా కలుపుకొని ఇంకా అందులో పోసేసుకోవాలి. వెనకటి నుంచి కూడా మన సాంప్రదాయము ఇదే స్వీట్ అండి. వినాయకునికి పెట్టేదైతే ఇదే స్వీటు. అసలు ఇలానే చేస్తారు స్వీటు. ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు ఎక్కువయ్యి నెయ్యిలో వేయించడము, డ్రై ఫ్రూట్స్ వేయడము అవన్నీ చేస్తుండ్రు. మామూలుగా అయితే కొబ్బరి కట్ చేసి వేస్తారు. ఈ స్వీట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయరు. వేస్తే కొంచెం నెయ్యి వేస్తారు కానీ ఇంకా ఇలానే వెనకటి నుంచి ఈ స్వీట్ అయితే నేనైతే మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నానండి. ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి చిన్న కడాయి పెట్టి అందులో అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాయి. ఇంకా ఎక్కువ మాడగొట్టకండి, మాడగొట్టే కూడా బాగుండదు. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ కలర్ వస్తే సరిపోతుంది. అమ్మ బాబోయ్, మనకు కొంచెం ఇక్కడ కొంచెం వర్షం వస్తేనే మనము అల్లాడిపోతున్నాము. ఇంకా అక్కడైతే ఫుల్ వర్షాలాగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న పాయసంలో. ఇంకా కలర్ఫుల్గా ఉందా మా పాయసం. ఇంకా మనము వంటలన్నీ అయిపోయినాయి. ఇంకా మనం ఇంకా భోజనం చేయడమేనండి. ఇంకా అన్నీ పెట్టుకొని భోజనం చేయడమే. మీ ఇంట్లో మీరు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రైస్ పెట్టుకున్న, తుమ్మికూర, గోకరకాయ కర్రీ, ఇంకా వడియాలు మీకు ఇంట్లో చేసిన ఇష్టమా బయట నుంచి కొనుక్కొచ్చిన ఇష్టమా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అవి ఇంట్లో చేసినాయి. నాకైతే చల్లమిరపకాయలు అయితే చాలా ఇష్టం. ఇంకా అవి ఇంట్లో చేసిన వడియాలు. ఇంకా ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేద్దాం. ఇంకా స్వీట్ అయితే చూస్తుంటే నాకైతే చాలా మంచిగా కుదిరింది అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు సూపర్ వచ్చింది. అసలు టేస్ట్ కూడా ఎలా అవుతాయో వంటలు అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చినాయి అసలు. ఎందుకంటే మాకు పండుగ లేదు కాబట్టి పండుగ తర్వాత చేసినా కానీ సూపర్ కుదిరినాయి అసలు వంటలు. తుమ్మికూర కూడా చూద్దాం ఉండండి. ఇంకా తుమ్మికూర మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే తుమ్మికూర ఇంకా పచ్చిమిర్చి చింతకాయలు వేసి చేస్తాం. ఇంకా మేము ఇవన్నీ వంటలు నేనైతే మా అమ్మ దగ్గరనే నేర్చుకున్న వంటలు అయితే ఈ వంటలు మొత్తం నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఈ తుమ్మికూర మాత్రం హైదరాబాద్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాం. మా సైడ్ అయితే గునుగూరనే చేస్తారు, తుమ్మికూర అయితే చెయ్యరు అసలు. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.